మనకు దగ్గరలో ఇంత మంచి గుడి అయితే ఉందా? వీడియో లాస్ట్ వరకు చూడండి, అడ్రస్ ఎక్కడ చెప్తాను. కార్తీక మాసాలు అనేసి మా ఇంట్లో వాళ్ళు గుడికి అయితే వెళ్దామంటే బయలుదేరిన అక్కడైతే ఏకంగా 108 శివలింగాలతో అయితే మన గుడి అయితే ఉంటుంది. అక్కడికి పోయినంతసేపు అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయితే ఉండిపోయింది. అక్కడ వాతావరణం అయితే చాలా బాగా అయితే ఉండింది, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ప్రశాంతంగా అయితే ఉండిపోయింది. అక్కడైతే దేవుడికి కొట్టడానికి మా పిన్ని వాళ్ళు కూడా టెంకాయలు అయితే అందరూ తీసేసుకున్నారు. చాలా మంది అయితే అక్కడ పూజలు చేసుకున్నారు. ఇంకా మనతో పాటు అయితే మన ప్రనోషాన్ని గారు అయితే తీసుకొచ్చేసాము. ఆ ప్రనోష అయితే చాలా అయితే ఎంజాయ్ చేసింది. అక్కడైతే వర్షం పడింది కాబట్టి అక్కడ వాతావరణం అయితే ఇంకా చాలా చల్లగా అయితే ఉండిపోయింది ఫ్రెండ్స్. మేము అక్కడ బయలుదేరే టయానికి అయితే మధ్యాహ్నం అయితే అయిపోయింది. పొద్దున్న అయితే చాలా మంది అయితే వచ్చి వెళ్ళారంట. ఇంకా అక్కడ ఏదో కొత్తగా అయితే ఒకటి పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. అదేదో మీకు తెలిస్తే అయితే కామెంట్ అయితే చేయండి. మేము ఉన్నప్పుడైతే అది లేదు, కొత్తగా అయితే దాన్ని పెట్టేస్తున్నారు. తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా మేము కూడా దేవుడిని అయితే దర్శించుకోవడానికి లైన్ లో అయితే వెళ్ళిపోయినాం. ఒక మనిషికి అయితే 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు టికెట్ అయితే లోపలికి వెళ్ళడానికి. మేము 7 మంది అయితే వెళ్ళాం కాబట్టి 7 టికెట్లు అయితే తీసేసుకుని దేవుడు చూడడానికి అయితే పైకి వెళ్ళిపోయాము. అక్కడైతే క్యూ అయితే చాలా పెద్దగానే ఉంది. చాలా మంది జనాలు అయితే వచ్చేసారు చూడడానికి దేవుడిని. మనుషుల విషయమేమో కానీ మన చింటుగాడికి అయితే మాత్రం భక్తి అయితే చాలా ఎక్కువ అయిపోయింది. పాపం దండాలు పెట్టి అక్కడైతే పడుకుండిపోయినాడు చింటుగాడైతే. కార్తీక మాసాలు అంటే శివుని దర్శించుకోవడానికి చాలా మంది అయితే గుంపులుగా అయితే వస్తారు. చెప్పాల్సిన అవసరం లేదు, రష్ అయితే ఫుల్ గా అయితే ఉంటుంది ఎక్కడ పెట్టినా. మేము కూడా దేవుడిని అయితే చూడడానికి అయితే లైన్ లో అయితే వెళ్ళిపోయినాము. మొత్తానికి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే తిరుపతి నుంచి కడపకు వెళ్లే రూట్ లో అయితే హైవే పక్కనే అయితే మనకు రైట్ సైడ్ లో గుడి అయితే ఉంటుంది. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్.